ఫ్రెండ్స్ మనం ఈరోజు నవోదయ మరియు సైనిక్‌కి సంబంధించిన సైనిక్ స్కూల్‌కి సంబంధించిన మ్యాథమెటిక్స్ సెక్షన్ సిని మనం చూద్దాం. చూడండి 51 క్వెషన్స్. వాట్ ఈస్ ద లీస్ట్ 4 డిజిట్ నంబర్? మనకి చూడండి లీస్ట్ 4 డిజిట్ నంబర్ మనకి 1000. తర్వాత రెండో క్వెషన్స్. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద లీస్ట్ 4 డిజిట్ నంబర్ అండ్ ద గ్రేటెస్ట్ 4 డిజిట్ నంబర్? చూడండి లీస్ట్ 4 డిజిట్ అంటే 1000. గ్రేటెస్ట్ 4 డిజిట్ అంటే 999 4 నైన్స్. ఈ రెండిటికి సమ్ చేస్తే మనకి 10,999 వస్తది. ఆన్సర్ మనకి బి. తర్వాత వాట్ ఈజ్ ఈవెన్ ప్రైమ్ నంబర్? మనకిక్కడ ఈవెన్ అడుగుతున్నారు, ప్రైమ్ నంబర్ అడుగుతున్నారు. అంటే ఈవెన్ ప్రైమ్ నంబర్ ఏంటి మనకి ఇక్కడ 2. ఇందులో ప్రైమ్ నంబర్ ఏంటంటే 2. తర్వాత ఇక్కడ చూడండి 54. దీనికి మనకి బడ్ మాస్, ఇక్కడ చూడండి ఇక్కడ బడ్ మాస్ అని ఉందా? ఈ బడ్ మాస్ ఉపయోగించుకొని మనం చేయాలి. ఇలా చేస్తే 14 అనేది 576 ఎంత వస్తుంది. అక్కడ నుంచి ఇది ప్లస్ చేయాలి. ఎందుకంటే ముందు బ్రాకెట్ క్లియర్ చేయాలి. తర్వాత అప్ బ్రాకెట్, తర్వాత డివైడెడ్ బై, తర్వాత మల్టిప్లికేషన్, తర్వాత ఎడిషన్, తర్వాత సబ్స్ట్రాక్షన్స్. స్టెప్ బై స్టెప్ ఈ ఫార్ములా ప్రకారం మనం స్టెప్ బై స్టెప్ చేస్తే మనకి ఆన్సర్ అనేది 573 అనే ఆన్సర్ అనేది వస్తుంది. తర్వాత నెక్స్ట్ న్యూమెరికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద 10,22,000. చూడండి 10 lakhs and 22. ఇక్కడ చూడండి 10 lakhs 1 10 100 1000 10,000 lakh 10 lakhs. చూడండి అడిగింది 10,22,000. ఆన్సర్ మనకి ఏ. తర్వాత ఫైండ్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ ద 20 చూడండి మనకి ఈ 55 × 55 చేస్తే మనకి 25 వస్తుంది అనమాట. ఆన్సర్ మనకి డి. తర్వాత అసెండింగ్ ఆర్డర్ ఆఫ్ ద 1/3 1/9 1/2 1/0. మనం ప్రతిదానికి ఇప్పుడు 1/3 ఉందనుకో, దీనికి మనము పాయింట్ పెడితే ఈ 1/3ని మనం ఏ విధంగా మనము 3తోని చేసినప్పుడు 1తో చేసినప్పుడు మనం పక్కన 0 పక్కన పాయింట్ పెడితే ఇక్కడ 0 వస్తుంది. మనం 3తో డివిజిబుల్ చేస్తే 3 3 జా 9, మళ్ళీ 1 వస్తుంది, మళ్ళీ 0 పెడితే మళ్ళీ 3 అలా చేస్తే మనకి ఆన్సర్ అనేది మనకి బి వస్తుంది అనమాట. ప్రతిదానికి ఆ విధంగా చేసుకుంటూ పోవాలి. ఆన్సర్ 1/10, తర్వాత 1/9, తర్వాత 1/3, తర్వాత 1/2. చూడండి 1 క్వింటల్ ఎన్ని కిలోగ్రామ్ అని అడిగాడు. 1 క్వింటల్ అనేది మనకి 100 కిలోగ్రామ్. 1 క్వింటల్ అనేది మనకి 100 కిలోగ్రామ్ అనమాట. చూడండి ఇఫ్ ద కాస్ట్ ఆఫ్ ద 1 డజన్ మ్యాంగోస్ 108, దెన్ ఫైండ్ ద కాస్ట్ ఆఫ్ ద గ్రాస్ మ్యాంగోస్. ఇప్పుడు మనకి చూడండి 1 డజన్ అంటే మనకి 12 అంటే 108కి 12తో చేస్తే వచ్చిన దానికి ఎంత వస్తుందో అది 8 వస్తుంది, 9 వస్తుంది. 12 9 జా 108. ఈ 12కి మనకి 1 గ్రాస్ అడిగారు కదా. 1 గ్రాస్ అంటే 144. 144తో మనం డివైడ్ మల్టిప్లికేషన్ చేస్తే మనకి 1296 వస్తుంది అనమాట. చూడండి ఫైండ్ ద ఎల్సిఎం. ఎల్సిఎం అంటే మనకి 12 24 48. ప్రతిదానికి మనం 2తో చేస్తే ఆఖరికి మనకి వచ్చేది చూడు 26. ఇలా చేసుకుని పోతే మనకి ఈ ఎల్సిఎం అనేది మనకి చివరికి 48 వస్తుంది అనమాట. ఆన్సర్ 48. ఫైండ్ ద హెచ్సిఎఫ్ అండ్ చూడండి హెచ్సిఎఫ్ అడిగాడు, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అడిగాడు. దీంట్లో చూడండి హెచ్సిఎఫ్ అడిగారు మనకి. హెచ్సిఎఫ్ అంటే చూడండి 16, తర్వాత 32, తర్వాత 48. ఇక్కడ డైరెక్ట్గా మనకి 16 ఎక్కంతో పోద్ది. 16 ఒకట్ల 16, 16 32, 16 మూల్ 48. అంటే మనకి దీంట్లో హైయెస్ట్ ఫ్యాక్టరీ ఏదంటే 16 అనమాట. ఆన్సర్ 16. తర్వాత చూడండి హౌ మెనీ ఫ్యాక్టర్ ఆఫ్ 256. ఇప్పుడు ఈ 256కి
2తో చేస్తే చివరికి మనకి 2తో అలా చేసుకుంటూ పోతే మనకి టోటల్ మనకి 8 వస్తుంది. ఇక్కడ ఆన్సర్ 8. చూడండి నెక్స్ట్, ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ 12, 15, 18 అండ్ 20. ప్రతిదానికి మనం యావరేజ్ అంటే మనము ఈ మొత్తం యాడ్ చేసి ఈ 12, 15, 18 తర్వాత 20 యాడ్ చేసుకుని డివైడెడ్ బై 4 ఎన్ని నెంబర్స్ ఉంటే అన్ని బై చేస్తే మనకి ఆన్సర్ అనేది 16.25 అని ఆన్సర్ వస్తుంది. తర్వాత ఫైండ్ ద సమ్ ఆఫ్ ద 50 నేచురల్ నెంబర్. దీనికి మనం ఏంటి n ఇంటూ n+1 చేస్తే వస్తుంది మనకి. n అంటే 50, n+1 అంటే 50+1. దీన్ని మనం డివైడ్ చేస్తే మనకి వచ్చే ఆన్సర్ అనేది 2550 రూపీస్ వస్తుంది అనమాట. చూడండి ఇప్పుడు 65. ఇఫ్ డివిజల్ 12 డివైడ్ బై 100 రిమైనింగ్ 4 దెన్ ఫైండ్ ద క్వోషియంట్ అడిగారండి. మనకి ఎలా చేయాలంటే మనం చూడండి 100 నుంచి మనకి 4 తీసేయాలి. 4 తీస్తే మనకి 96. ఈ 96కి మళ్ళీ 12తోని డివైడ్ చేస్తే మనకి ఆన్సర్ అనేది 8 వస్తుంది అనమాట. 12 1 జా 12 8 జా 8. ఆన్సర్ మనకి 8. చూడండి ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ద 1/2 ప్లస్ 1/4. మనం దాన్ని ఎలా చేసుకోవచ్చు? 1/2 ప్లస్ 1/4 అంటే మన ఈ రెండింటి కాసాగు మనకి 4. పైన 2 ప్లస్ 1 అంటే 3/4. ఆన్సర్ 3/4. తర్వాత ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 12/24 బై 6/4. ఆన్సర్ మనకి 1/3 వస్తుంది. అది ఎలా వస్తుందంటే 12/24 బై 6/4. చూడండి 12 1 జా 12 2 జా 2 3 జా 2 4 జా. ఇదేమో 2 2 జా 2 అంటే మనకి ఆన్సర్ అనేది ఇది పైకి వెళ్ళిపోద్ది అంటే 1/3 వస్తుంది అనమాట. వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ డబుల్ డిజిట్ ప్రైమ్ నెంబర్? చూడండి మనకి గ్రేటెస్ట్ డబుల్ డిజిట్ ప్రైమ్ నెంబర్ అడిగాడు. ఇందులో మనకి ఇది ఒకటి తప్పించి మొత్తం ప్రైమ్ నెంబరే. ఇందులో హైయెస్ట్ అయితే 97. చూడండి టోటల్ నంబర్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ 1 to 100. మనకి ప్రైమ్ నెంబర్ 1 2 3 5 7 11 అలా మొత్తం యాడ్ చేసుకుని పోతే మనకి 100 వరకు చూసినట్లయితే 25 ఉంటుంది. చూడండి ఫైండ్ ఆఫ్ సమ్ ఆఫ్ 1.25 12.245 6 అలా యాడ్ చేసుకుంటే మనకి చూడండి ఇది 2355 ఉంది. ఈ 355కి 6 యాడ్ చేసి ఇది యాడ్ చేస్తే మనకి ఆన్సర్ అనేది మనకి 237585 అనేది వస్తుంది. చూడు నెక్స్ట్, సర్కార్ ఎక్స్ప్రెస్ స్టార్టెడ్ 4:25 AM విశాఖపట్నం నుంచి మొదలుకొని హైదరాబాద్కి 5. ఇప్పుడు 71 సర్కార్ ఎక్స్ప్రెస్ అనేది 4:25 AMకి విశాఖపట్నం నుంచి హైదరాబాద్కి బయలుదేరింది. అక్కడ 5 PMకి చేరింది అనమాట. అంటే మధ్యాహ్న ఎన్ని గంటలు పట్టిందని అడిగారు. చూడండి మనకి 4:25 నుంచి ఈవినింగ్ 4:25 అయితే మనకి 12 hours. అంటే 4:25 అంటే 3:25కి 12 hours. ఈ 12 hours అవుతే ఈ 25 ప్లస్ ఈ 5 వరకు అంత 55 40 ఉంటుంది. 40 ప్లస్ ఇది 5 45. ఆన్సర్ మనకి 12 hours 45 minutes అనమాట. తర్వాత ఇఫ్ ద సైడ్ ఆఫ్ స్క్వేర్ 12 centimeter దెన్ ఫైండ్ ద ఏరియా. చూడండి మనకి ఏరియా అడిగారు. స్క్వేర్ అనేది 4 భుజాలు మనకి సమానం ఉంటుంది కాబట్టి ఒకటి ఏంటి అడిగారు, వన్ సైడ్ ఒకటి 12 అవుతే ఇంకో సైడ్ కూడా 12 ఉంటుంది. 12 1 144 144 స్క్వేర్ సెంటీమీటర్ అనమాట. తర్వాత 73 హౌ మెనీ 5 digit నంబర్ ఆర్ దెర్ ఇన్ అవర్ నంబర్ సిస్టమ్. మన నంబర్ సిస్టంలో ఇందులో అన్ని చూసినట్లయితే ఇది ఒకటే 5 digit. ఆన్సర్ డి. ఫైండ్ ద సమ్ ఆఫ్ ద లీస్ట్ 5 digit నంబర్ అండ్ ద గ్రేటెస్ట్ 5 digit నంబర్ బై యూజింగ్ ద 1 9 and 6.
ఇది తర్వాత చేద్దాం. చూడండి ఇక్కడ మనకి రోమన్ నంబర్ 3750 అడిగాడు. 1000 అంటే ఎం, అలాగా ఇక్కడ 3 ఉంది కదా 3000, డి అంటే 500, సి అంటే 50, అంటే మనకి ఆన్సర్ అనేది బి. తర్వాత మనం ఇప్పుడు నెక్స్ట్ జనరల్ స్టడీస్కి వెళ్ళిపోదాం. జనరల్ స్టడీస్ చూడండి, వాట్ ఈజ్ అవర్ నేషనల్ ఎనిమల్? మనకి నేషనల్ ఎనిమల్ ఏంటండి? టైగర్. వాట్ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ నేపాల్? నేపాల్ యొక్క రాజధాని కఠ్మండా. తర్వాత హూ ఇస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? చూడండి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని అడిగారు మనకి ద్రౌపది ముర్ము. చూడండి, హౌ మెనీ డిజిట్ ఇన్ పిన్ కోడ్? మనకి పిన్ కోడ్, మన ఏరియా పిన్ కోడ్ అనేది మనకి 6 డిజిట్స్తో ఉంటుంది. హూ ఇన్వెంటెడ్ టెలిఫోన్? మనకి టెలిఫోన్ అనేది ఎవరు కనిపెట్టారు? అలెగ్జాండర్ గ్రహం బెల్. తర్వాత హూ రాట్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్? మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాశారు. హౌ మెనీ టైమ్స్ డస్ హెల్త్ పర్సన్ హార్ట్ బీట్? ఆరోగ్యవంతమైన ఒక వ్యక్తి యొక్క హార్ట్ బీట్ అనేది 72. చూడండి, వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ తెలంగాణ? తెలంగాణకి రాజధాని హైదరాబాద్. హూ రాట్ ద బుక్ ఆఫ్ గీతాంజలి? గీతాంజలి అనే బుక్ని రవీంద్రనాథ్ ఠాగూర్ రచించారు. విచ్ ఇయర్ కోవిడ్ ఎఫెక్టెడ్ ద వరల్డ్? ఎప్పుడంటే మనకి 2021 ఎఫెక్ట్ అయిందనమాట. తర్వాత హౌ మెనీ ప్లేయర్స్ ఆర్ దేర్ ఇన్ కబడ్డీ టీమ్? 7. వెన్ డూ యూ సెలబ్రేట్ రిపబ్లిక్ డే? చూడండి, మనకి రిపబ్లిక్ డే అనేది జనవరి 26. ఆగస్ట్ 15 అంటే మనకి ఇండిపెండెన్స్ డే అనమాట. ఆన్సర్ మనకి సి. హౌ మెనీ డేస్ ఇన్ ద లీఫ్ ఇయర్? మామూలుగా ఇయర్ అయితే 365, కానీ లీఫ్ ఇయర్ అనేది 1 ఎక్స్ట్రా కాబట్టి 366. హూ ఇన్వెంటెడ్ ద బైసికల్? చూడండి, బైసికల్ అనేది మనకి ఎంసి మిలాన్ అనేవారు ఇన్వైట్ చేశారు. చూడండి, వెన్ డూ యూ సెలబ్రేటెడ్ నేషనల్ మ్యాథ్స్ డే? ఎప్పుడంటే మ్యాథ్స్ డే అనేది డిసెంబర్ 22. మనకి ఎప్పుడు మనకి నేషనల్ సైన్స్ డే అంటే ఫిబ్రవరి 28 అనమాట. మనకి ఫాదర్ ఆఫ్ నేషనల్ ఎవరిని పిలుస్తారు మనల్ని? మహాత్మా గాంధీ. వరల్డ్ ఎయిడ్స్ డే డిసెంబర్ 1. చూడండి, మనకి ఎవరు మనకి ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? ఆన్సర్ మనకి ప్రతిభ పాటిల్. మన నేషనల్ గేమ్ ఏంటండి? మనకి హాకీ. చూడండి, మన క్రికెట్లలో భారతరత్న అనేది మనకు సచిన్ టెండూల్కర్కి వచ్చిందనమాట. తర్వాత హౌ మెనీ కలర్స్ ఆర్ దర్ ఇన్ అవర్ నేషనల్ ఫ్లాగ్? మనకి 3 రంగులు ఉంటాయి. తర్వాత హూ ఇన్వెంటెడ్ ద బల్బ్? అందరికి తెలుసండి, థామస్ ఆల్వా ఎడిసన్. చూడండి, 1 హెక్టరా అనేది మనకి 1000 స్క్వేర్ పర్ మీటర్. 1 హెక్టరా అనేది 1000 స్క్వేర్ పర్ మీటర్. హౌ మెనీ స్పోక్స్ ఇన్ అశోక చక్ర? అశోక చక్రలో ఎన్ని ఆకులు ఉంటాయండి? 24.